భాష మారింది. అప్పుడు ఇంతకుముందున్న ప్రభుత్వము భాష మొత్తం దిగజారిపోయింది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చినాక గౌరవప్రదమైన భాష వాడకం మొదలైంది. ముఖ్యంగా సీఎం గారు మాట్లాడుతుండే కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. మోడీ గారిని పెద్దన్న అని మంచి కానీ ఇప్పుడు ఆ విధానము ఆ డైరెక్షన్ మారింది. ఇది మంచిది కాదు. వారికే కాక రాష్ట్రం ఇమేజ్ కొరకు రాష్ట్రానికి మంచిది కాదు. మళ్ళా అదే బూతులు ఈ భాషలు మాట్లాడితే నిజంగానే మన తెలంగాణ గౌరవం కూడా తగ్గుతుంది. అండ్ తెలంగాణకి ఏం లాభం రాదు. ఇప్పుడు మొన్ననే సీఎం గారు గాడిది గుడ్డు అని మాట్లాడారు. కేంద్రం నుంచి గాడిది గుడ్లు వస్తున్నాయో ఎవరి గురించి మాట్లాడినాయి అనుకుంటా ప్రధానమంత్రిని రెఫర్ చేసుకుంటూ మాట్లాడాను. అది ఎవరికి కూడా లాభం కాదు. అంశాల మీద మాట్లాడండి. అంటే నిజంగా కేంద్రం ఏమి ఇవ్వలేదు, గాడిది గుడ్డులు ఇచ్చినారు అంటున్నారు. ఓ గాడిది గుడ్డు కూడా చూపెట్టిండ్రు. కానీ 5 కేజీల బియ్యం ఇచ్చేది అది గాడిది గుడ్డు కాదు. ప్రజలకు అది తెలుసు. 5 కేజీల బియ్యము ప్రతి పేదవానికి వస్తున్నది. మద్దతు ధర రైతులకు వస్తున్నది. అది గాడిది గుడ్డు కాదు. దాదాపు 20,000 కోట్ల కంటే ఎక్కువ మద్దతు ధర వస్తుంది కేవలం బియ్యం కొంటందుకే. అట్లనే యూరియా సబ్సిడీ, అది దాదాపు 90% సబ్సిడీ. యూరియా సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ. సర్పంచ్లకు వచ్చే పైసలు లేకుంటే ఊర్లకు ఏమొచ్చినా కూడా మన ఎంఎన్ఆర్జీకి ఉపాధి హామీ అన్నా లేకుంటే రైతు వేదికలన్నా ఆఖరికి శ్మశాన వాటిక, ఎల్ఈడి బుగ్గలు ఇవన్నీ గాడిది గుడ్లు కాదు. ఇది నిజంగానే వస్తున్నాయి. మీకు తెలిసి ఉండొచ్చు. కానీ మీరు అక్కడ పోయి పబ్లిక్ మీటింగ్లో ఒక గాడిది గుడ్డు అని చూపెడుతున్నారు. అది నిజంగానే ఆత్మపరిశీలన చేసుకోండి. ఏందది? 2,500 రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి మహిళలకు. అది ప్రజలకు గాడిది గుడ్డు తీర కనబడుతుంది. మీరు మహిళలకు మళ్ళా పెన్షనర్స్లకు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అంటున్నారు. పెన్షన్ వస్తలేదు. ఉన్న పెన్షన్ చక్కగా వస్తలేదు. అదే కాక నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. గివి గాడిది గుడ్డుల తీరు కనబడుతున్నాయి. మళ్ళీ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు మద్దతు ధర మీద. అవి గాడిది గుడ్డల తీరు కనబడుతున్నాయి. మరి రైతులకు రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ 10,000 కూడా చక్కగా వస్తలేవు. అదే కాక 2 లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ వరకు వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఆగస్టు అంటున్నారు. ఏ ఆగస్టో ఎవరికి తెలియదు. ఈ ఆగస్టా నెక్స్ట్ ఆగస్టా తెలియదు. ఇవి గాడిది గుడ్లకు తీర కనబడుతున్నాయి ప్రజలకు. ఇది మీకు లాభం కాదు. ఎందుకంటే మీరు మీటింగ్లకు పోయి గాడిది గుడ్డు అని చూపెడుతున్నారు. గాడిది గుడ్లు మీ గ్యారంటీలే గాడిది గుడ్లకు తీర కనబడుతున్నాయి. కానీ మోడీ గారు ఇచ్చిన 5 కేజీల బియ్యం అయితే బంగారు గుడ్ల తీర కనబడుతున్నాయి అందరికీ. గుడ్ల గురించి మాట్లాడుకుంటా మీ అభ్యర్థి గురించి మాట్లాడతాము. మీరు కూడా పర్సనల్ అటాక్ చేస్తున్నారు. మీ అభ్యర్థి కూడా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. ఎందుకంటే చెప్తందుకు ఏం లేదు. మీ గ్యారంటీలకు మీ రాహుల్ బాబా గురించి మాట్లాడితే ఉన్న ఓట్లు రావు. మీ అభ్యర్థి ఎవరో మన భారతీయులకు ఎవరు తెలియదు. మీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు, మీ కూటమిలో క్యాండిడేట్ ఉన్నా అంటే ఆ ఎన్డీఏ కూటమి కూలిపోతుంది. మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడి ఓట్లు అడగగలరు. మీరు మీ పథకాల గురించి అంటే అవి ఏ గుడ్ల తీర కనబడుతున్నాయో మీకే తెలుసు. మణిపూర్ మీద అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను పెట్టి మణిపూర్లో యాజిటేషన్ అయితే బాంబింగ్ చేసిండ్రు. 1000 మంది కంటే ఎక్కువ చనిపోయినారు. మీరు అధికారాన్ని అనుకొని ఎమర్జెన్సీ చేసిండ్రు. ఇప్పుడు మీరు ఏమంటుండ్రు? మేము రాజ్యాంగం మార్చేది మీరు 100 సార్లు చేసిండ్రు. అంబేద్కర్ గారిని గౌరవించలేదు. మీరు వాళ్ళని అవమానం చేసింది ఎన్నోసార్లు. అంబేద్కర్ గారిని వాళ్ళ సెక్రటరీని వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకొని మీరు ద్రోహం చేసి ఆయనను బాంబే నార్త్ ఎలక్షన్లో ఓడగొట్టిండ్రు. రెండోసారి కూడా ఓడగొట్టిండ్రు. మీరు వారికి గుర్తింపు ఇవ్వలేదు. గుర్తింపు ఇచ్చింది మేము భారతరత్న ఇచ్చినాము. మీరు అంబేద్కర్ గారిని గౌరవించేది మేము. వారి పుట్టిన జాగా, వారు చదువుకున్న జాగాల, ఇంగ్లాండ్ ఉన్న జాగాల, లేకుంటే రాజ్యాంగం రాసేటప్పుడు ఉన్న ఇల్లు, ఇవన్నీ కూడా ఓ పుణ్యక్షేత్రానికి దాదాపు 5 ధామని చేసేది మేము అంబేద్కర్ గారిను వారి రిజర్వేషన్స్ పాటిస్తున్నారు. మీరు వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని, హైకోర్టును వ్యతిరేకించి ముస్లిం రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. అది
కొట్టేస్తుంది కూడా ముస్లిం రిజర్వేషన్స్. మీరు రిజర్వేషన్స్ తీసేటోళ్ళు, మేము రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళము. మీరు కర్ణాటకలో బీసీల ఓబీసీల రిజర్వేషన్స్ 4% తక్కువ చేసి అది ముస్లిమ్స్కి ఇచ్చింది మీరు. మేము ఎస్సీలను ఎస్టీలను కాపాడేటోళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళము. ఈడబ్ల్యూఎస్ అతిపేద ఇతర కులాలకు కూడా రిజర్వేషన్స్ ఇచ్చింది మేము. మీరు ఇంకో చరిత్ర, ఘోరమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీని మర్చిపోయినారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.